రేషన్ బియ్యం ఇస్తున్న విషయం గుర్తు చేస్తున్నా. ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 35 లక్షల మందికి ఉచితంగా మరి 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్న విషయాన్ని మనవి చేస్తున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నా. మిర్యాలగూడ నియోజకవర్గం నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఉంది. ఇక్కడ 90% రైతులు వరి పండిస్తారు. అదేవిధంగా వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా భారతదేశంలోనే కాదు బహుశా ఏషియా ఖండంలో బిగ్గెస్ట్ మిల్లింగ్ సెంటర్ ఇస్ మిర్యాలగూడ. మరి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీరు జాగ్రత్తగా వినాలి. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో చివరి సంవత్సరంలో 8 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనుగోలు చేస్తే ఈరోజు ఈ ఖరీఫ్ పంటలో మన కాంగ్రెస్ ప్రభుత్వం 12 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసిన విషయం మనం అందరం గర్వపడాలని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా ఆ రోజు 1,00,000 మంది వరి రైతులతోని మనం ధాన్యం కొనుగోలు చేస్తే ఈరోజు 1,70,000 మంది వరి రైతుల నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేసిన విషయం మనం చేస్తున్నా. అదేవిధంగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో చివరి సంవత్సరంలో వరి కొనుగోలు కింద ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,750 కోట్లు ఖర్చు చేస్తే మనం వచ్చిన తర్వాత ఆ రోజు 1,750 కోట్లు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వరి కొనుగోలుకి ఇస్తే ఈ సంవత్సరం ఈ రోజు వరకు 2,943 కోట్లు విషయం మరి మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో నల్గొండ జిల్లాలో ప్రతి రైతు గమనించాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా మిత్రులారా, మీ ఎమ్మెల్యే గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ గురించి మాట్లాడాడు. ముఖ్యమంత్రి గారు తెలవాలి, 10 ఫిబ్రవరి 2021న ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ ప్రాంతానికి వచ్చి చాలా అట్టహాసంగా నెల్లికల్లు లిఫ్టు, బొత్తులపాలెం లిఫ్టు, వీర్లపాలెం లిఫ్టు, దున్నపోతుల గండి లిఫ్టు, తోపుచెర్ల లిఫ్టు, కేశవాపురం లిఫ్ట్కి శంకుస్థాపన చేసిండు. ఎప్పుడు? 10 ఫిబ్రవరి 2021. ఆ రోజు నాకు స్పష్టంగా గుర్తున్నది. ఆ వేదిక నుంచి ఆనాటి ముఖ్యమంత్రి 1.5 సంవత్సరాల్లో ఆ లిఫ్ట్లు పూర్తి చేస్తామని చెప్పిండ్రు. లిఫ్ట్లు పూర్తి చేస్తామని చెప్పిన పెద్ద మనిషి వాళ్ళ హయాంలో కనీసం 5% పనులు కూడా జరగలేదు. మనం వచ్చిన తర్వాత, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నాగార్జున సాగర్లో 25,000 ఎకరాలతో నెల్లికల్లు లిఫ్టు వేగవంతంగా ముందుకు పోతుంది. 8,000 ఎకరాలతో బొత్తులపాలెం లిఫ్ట్ ముందుకు పోతున్నది. 2,500 ఎకరాల వీర్లపాలెం లిఫ్ట్ ముందుకు పోతుంది. దున్నపోతుల గండి లిఫ్టు వేగవంతంగా పనులు చేయిస్తున్నాం. తోపుచెర్ల లిఫ్టు, కేశవాపురం లిఫ్టు, ఇవన్నీ కృష్ణా నదిపై ఉన్న లిఫ్ట్లు వేగవంతంగా ముందుకు పోతున్నాం. సభాముఖంగా ముఖ్యమంత్రి గారి సహకారంతో, వెంకటరెడ్డి గారి సహకారంతో, మీ ఎంపీ గారి సహకారంతో, మీ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ రోజు నుంచి 1 సంవత్సరంలో ఈ లిఫ్ట్లన్నీ పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్పి నేను మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీకి సభాముఖంగా మాటిస్తున్నా. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కోరినట్టుగా నేను కూడా మరి ఈ మెయిన్ కాలువ, ఈ మేజర్ కాలువల్లో అనేక సార్లు గండిపడడం గమనిస్తున్నా. తప్పనిసరిగా మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో ఎన్ఎస్పి మెయిన్ కాలువ, అదేవిధంగా మేజర్ కాలువని సంపూర్ణ స్థాయిలో మరమ్మతులు చేపడతామని చెప్పి నేను మనవి చేస్తున్నా.
మరి అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు ముగించే ముందు ఒకే విషయం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత